అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కింద పడుతుంది. బ్రేకింగ్ న్యూస్. నవవధువు శ్వేత కేసు అయితే సుఖాంతమైంది. ప్రస్తుతం శ్వేతను జాగ్రత్తగా తన భర్త ప్రవీణ్ వద్దకు పంపించారు పోలీసులు. అయితే ఎట్టకేలకు శ్వేతను కిడ్నాప్ చేసిన అనంతరం కూడా తననైతే తీసుకెళ్లారు. అయితే పోలీసులు అయితే ఘటనపై కేసు నమోదు చేసిన అనంతరం విచారణ చేపట్టారు. అయితే శ్వేతను వారి తల్లిదండ్రుల వద్ద నుంచి పోలీస్ స్టేషన్ కు పిలిపించి అక్కడే తన భర్త ప్రవీణ్ కి అయితే అప్పచెప్పడం జరిగింది. సో నిన్న ఈ ఘటన మొత్తం కూడా చోటు చేసుకుందని చెప్పాలి. అయితే బలవంతంగా తనకి ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేసుకుందంటూ కూడా శ్వేత తండ్రి అయితే ఈ ఘటనకు పాల్పడ్డాడు. అత్తవారింట్లో ఉన్న శ్వేతను అలాగే శ్వేత కుటుంబ అత్తమామలను అలాగే తన భర్త ప్రవీణ్ పై కూడా దాడి చేయించి బలవంతంగా ఆ శ్వేతనైతే ఇంటి నుంచి తీసుకెళ్లిన దృశ్యం మనం చూసాము. అయితే ఈ నేపథ్యంలో ప్రవీణ్ అయితే పోలీస్ స్టేషన్ ఆశ్రయించారు. పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. శ్వేత ఎక్కడున్నా సరే తీసుకురావాలంటూ కూడా ప్రవీణ్ వేడుకున్నాడు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు శ్వేతనైతే తిరిగి జాగ్రత్తగా తమ కుటుంబ సభ్యులు ఎవరైతే భర్త అటు ప్రవీణ్ కి అయితే అప్పగించారు. ప్రస్తుతం అయితే శ్వేత ప్రవీణ్ ఒక్క చోటే ఉన్నారు. తన అత్తవారింట్లోనే శ్వేత అత్తవారింట్లోనే ప్రవీణ్ ఇంటి వద్దే ప్రస్తుతం అయితే ఉంది. సో అలాగే ఈ నేపథ్యంలో బిగ్ టీవీ వద్దకు కూడా మా ప్రతినిధులు అక్కడికి వెళ్లారు. అసలు ఏం జరిగింది ఘటనకు సంబంధించి ఏంటి, శ్వేత వెళ్లిన తర్వాత వారి కుటుంబ సభ్యులు వారి పేరెంట్స్ ఏమన్నారు అనే విషయాలు కూడా ఇప్పుడు మీకు తెలిపే ప్రయత్నం అయితే చేస్తాము. ప్రస్తుతం అయితే ఈ ఘటన మనం ముందు నుంచి చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా వీళ్ళైతే కొన్ని ఇయర్స్ నుంచి కూడా పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఎవరు అయితే ప్రవీణ్ ఉన్నారో ప్రవీణ్ స్వంత మరదలే శ్వేత. అయినా సరే వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ప్రవీణ్ కి ఇచ్చి చేయడం ఇష్టం లేక ఆస్తి తగాద వల్ల ఆస్తి లేదు అన్నందువల్లే శ్వేత తండ్రి అయితే ఈ పెళ్లికి నిరాకరించాడు. దీంతో వీళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్ చేసుకున్న అనంతరం 4 నెలల క్రితమే వీరికి వివాహం అయింది. అనంతరం నిన్న దారుణంగా కూడా ఆ ఇంట్లోంచి శ్వేతను తీసుకువెళ్లడం జరిగింది. అయితే ప్రస్తుతం మా ప్రతినిధి దేవిక అయితే శ్వేత ఇంటి వద్ద ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. దేవిక చెప్పండి. ప్రస్తుతం అయితే శ్వేత ప్రవీణ్ ఇద్దరు ఒక్క చోటే ఉన్నారు. ఎట్టకేరకైతే పోలీసులు అయితే తిరిగి తనను అప్పగించారు. సో ఇప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు శ్వేత వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అఖిల, ప్రవీణ్ 2 రోజుల నుంచి కూడా తన భార్య కోసం ఏ విధంగా పోరాడారు అనేది కూడా నిన్న మనం మొత్తం కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ లో అయితే చూడడం జరిగిందని చెప్పొచ్చు. కానీ ఆ పోరాటానికి ఫలితం అయితే దక్కిందని చెప్పొచ్చు. నిన్న పొద్దున్న నుంచి కూడా కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడే ఉండి ఆ కుటుంబమే కాకుండా ఊరు మొత్తం కూడా వీళ్ళకి అండగా ఉందని చెప్పొచ్చు. దాదాపుగా 7-8 సంవత్సరాల నుంచి ప్రేమించుకొని 4 నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు. కేవలం శ్వేతకి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పి ఇంటికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత శ్వేత తల్లిదండ్రులు అదంతా చూసి తనని ఎలా తీసుకువెళ్లారు అనేది కూడా ఆ వీడియో ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ఉందో అది ఎంత వైరల్ అయ్యింది అనేది కూడా మనం చూసాం. కానీ ప్రతి ఒక్కరికి ఉన్న ప్రశ్న మాత్రం ఒకటే, శ్వేత తల్లిదండ్రులు తీసుకొని వెళ్ళిన తర్వాత శ్వేత ఎలా ఉంది? మనకి ప్రవీణ్ కూడా చెప్పడం జరిగింది, నా భార్య నాకు కావాలి, నా భార్యని బ్రతికి ఉంచారా లేకపోతే మన చేశారా, నా భార్య కోసం నేను చావటానికైనా సిద్ధం అంటూ కూడా ప్రవీణ్ ఏ విధంగా మనతో మాట్లాడాడు అనేది కూడా చూసాం. ఇప్పుడు మాత్రం ఇద్దరు కూడా ఒక్కటయ్యారని చెప్పొచ్చు. 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎంతో ఆనందంగా ఉందని చెప్పొచ్చు ఈ విషయంలో. ఎందుకంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఆ తండ్రి ప్రవర్తించిన తీరు ప్రతి ఒక్కరికి కూడా కోపానికి గురి చేస్తుంది. ఒక తండ్రి ఒక తల్లి ఆ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు సమన్వయం అంటూ కూడా ఊరు ప్రజలే కాకుండా ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్స్ పెట్టారని చెప్పొచ్చు. బిగ్ టీవీ మాత్రం నిన్నటి నుంచి ఇక్కడే ఉండి వీళ్ళకి సపోర్టివ్ గా ఉందని చెప్పొచ్చు. ఆ తల్లి అంటే శ్వేత వాళ్ళ అత్తగారు నిన్న కూడా మనం మాట్లాడడం జరిగింది, నా కోడలు నాకు కావాల్సిందే, ఎంత దూరమైనా వెళ్తాను, ఎంతైనా ధర్నా చేస్తాను అంటూ కూడా చెప్పడం జరిగింది. తల్లి చూడొచ్చు ఇప్పుడు ఆనందంగా ఉందని చెప్పొచ్చు. కానీ కన్నీరు మాత్రం తనకు ఆగట్లేదు. ఒక్కసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, నిన్నటి నుంచి మీరు మీ కోడల కోసం ఎంతగానో పోరాడారు, ఎలా అనిపిస్తుంది? మీ కోడలు మీ ఇంటికి వచ్చేసింది. కోడలు నా ఇంటికి వచ్చిందమ్మా, మీ అందరు సహాయంతో, మీరందరూ పోలీసు వాళ్ళు ఊరోళ్ళు అందరూ సాయంతో నా కోడలు నా ఇంటికి వచ్చింది. నా కోడలు నా కొడుకు మంచిగా ఉంటుంది. వాళ్ళమ్మ
ఎలా చూసుకుంటారు మరి ఇప్పుడు మీ కోడల్ని? మీరు నిన్న అన్నారు మాతో శ్వేత నాకు ఇంకొక కూతురు అని, మరి మీ కూతుర్ని ఎలా చూసుకోబోతున్నారు? నా కూతురు లాగానే చూసుకుంటా మేడం. నాకు అవకంటే ఎక్కువ ఏం లేదు. సో తన ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు కాబట్టి తను ఎక్కువగా ఇబ్బంది పెట్టలేమని చెప్పొచ్చు. ఇప్పుడు మనతో పాటు ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్ వెనకాల శ్వేత ఉంది, కానీ శ్వేతతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకంటే ముందు ప్రవీణ్ గారితో మాట్లాడదాం. అన్న, 2 రోజుల నుంచి మీ వైఫ్ కావాలని ఎంత దూరమైనా వెళ్తా అన్నారు, ఏడ్చారు, రోధించారు, చివరికి మీ భార్య మీ చెంతకు వచ్చేసింది. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు హ్యాపీగానే ఉంది. నిన్న బుధవారం గురువారం సాయంత్రం పోలీసు వాళ్ళు మా భార్యని తోలుకొచ్చినారు. ఇప్పుడు మంచిగానే ఉంది. మీడియా వాళ్ళకి, పోలీసు వాళ్ళకి, అందరికీ థ్యాంక్ యూ. అన్న, నిన్నంతా కూడా శ్వేత కోసం మీరు ఎంత ఎదురు చూసారో మనం చూసాం. మీకు ఆరోగ్యం కూడా బాగాలేదు, ఎందుకంటే మొన్న దెబ్బలు తిన్నారు. నిన్నంతా కూడా తిండి కూడా లేకుండా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. శ్వేత వచ్చేసింది పోలీస్ స్టేషన్లో అన్నప్పుడు అందరికీ ఒకే ప్రశ్న ఉంది, శ్వేతని ఏమన్నా వాళ్ళు మ్యానిపులేట్ చేశారా, బ్రెయిన్ వాష్ చేశారా అనే ప్రశ్న మన అందరికీ కూడా వచ్చిందని చెప్పొచ్చు. మరి పోలీస్ స్టేషన్కి వచ్చాక శ్వేతతో మీరు ఏం మాట్లాడారు? శ్వేతతో బాగానే ఉంది, ఏం బ్రెయిన్ వాష్ ఏం చేయలేరు. ఎప్పుడు ఎట్లా ఉన్నదో అట్లనే ఉంది. ఏమని మీ దగ్గరికి రాదండి? మీరేం ప్రశ్న అడిగారు? ప్రశ్న అడిగిందంటే ఎక్కడ వెళ్తావు అంటే నా హస్బెండ్ తోటే వెళ్తాను అని చెప్పింది. అంతే. లెటర్ రాయించుకున్నారా? రాయించుకున్నాం. ఇంత ఘటనకి కారణమైన శ్వేత తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అన్నలు వీళ్ళందరూ కూడా అక్కడికి రావటం జరిగింది. పోలీసులు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. మరి పోలీసులు ఏం చెప్తున్నారు? వాళ్ళని శిక్షించాలి అంటారా? మీరు ఏం చేయాలంటారు? శిక్షించాలి మేడం, శిక్షించాలి, అందరినీ శిక్షించాలి. మళ్ళీ ఇట్లా ఎవరికి కాకుండా కావాలి. మా వల్ల ఎవరికి కూడా ఇట్లా కావద్దు. ఏం చెప్తారన్న? చాలా మంది మీకు సపోర్టివ్ గా ఉన్నారు. 2 రోజుల నుంచి కూడా చాలా మంది మీకు సపోర్ట్ చేసి ఇక్కడికి రావటం జరిగింది. వాళ్ళందరికీ ఏం చెప్తారు? అందరి వల్లనే మా భార్య దొరికింది ఈరోజు. అందరికీ థ్యాంక్ యూ పేరు పేరున. సో ఇప్పుడు మనం శ్వేతతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే 2 రోజుల నుంచి కూడా శ్వేత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది మనం అంతా చూస్తున్నాం కాబట్టి ఒక్కసారి తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి కనుక్కుందాం. నమస్తే అమ్మ, ఎలా ఉంది మీ ఆరోగ్య పరిస్థితి? ఫైన్ అమ్మ, ఇక్కడ జరిగిందంతా కూడా చాలా మంది తన ఇంట్లో జరిగిన ఆడపిల్లకి జరిగినట్టుగా ఫీల్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ఆడపిల్లగా మీరు ఎంత బాధ అనుభవించారో మన అందరికీ తెలుసు. మరి అక్కడికి వెళ్ళాక అసలు ఏం జరిగింది? ఏం జరగలేదు, మంచిగానే చూసుకున్నారు, ఏమనలేరు. పోలీస్ స్టేషన్కి తీసుకొస్తుంటే సార్ వాళ్ళు మిడిల్లో తీసుకొని వచ్చారు. సార్ వాళ్ళు అందరు బాగా చూసుకున్నారు. లెటర్ ఏం రాయించుకున్నారమ్మా? అంటే ఈరోజు మళ్ళీ కాల్ పిలుస్తామని చెప్పినారు. ఈ రోజు పిలుస్తామని చెప్పారు. మరి అంటే మీ తల్లిదండ్రులకు సంబంధించి ఎలాంటి శిక్ష పడాలి అంటారు? ఎందుకంటే మిమ్మల్ని విడదీశారు, ఒక భార్య భర్తల్ని మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఇంకో పెళ్లి చేస్తాము అంటూ కూడా తండ్రి చెప్పాడు అంటూ కూడా ఊరి జనాలందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఏమైనా మాట్లాడారా మీతో? ఏం మాట్లాడారు? అక్కడికి వెళ్ళాక అసలు ఏం జరిగిందమ్మా? ఎక్కడికి తీసుకెళ్ళారు? నాకు తెలియదు. అంటే మీ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఏం చెప్తారు మీరు? ప్లీజ్. సో తను మాట్లాడలేని పరిస్థితిలో ఉందని చెప్పొచ్చు. చివరిగా ఒక ప్రశ్న అయితే అడుగుదాం. అమ్మ, చివరిగా చెప్పండి, చాలా మంది కూడా మీకు సపోర్ట్ చేయడం జరిగింది. ఎంత దూరం ఉన్నా సరే, మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని తీసుకురావాలని చెప్పి చాలా మంది ప్రయత్నాలు చేశారు. కాబట్టి మీ ఇద్దరు ఎలా ఉండబోతున్నారు? ఎప్పుడు మళ్ళీ పెళ్ళి ఎప్పుడు చేసుకోబోతున్నారు? ఇంకేం డిసైడ్ అవ్వాలి. కొంచెం ముందుకు వచ్చి చెప్పండి. ఎప్పుడు మరి పెళ్ళి ఎప్పుడు? ఏం చెప్తారు? మీ హస్బెండ్కి ఏం చెప్తారు? అంటే బావని మీకు వరుసకి 9 ఏళ్ళు ప్రేమించుకున్నారు, 4 నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు, కానీ ఇంతలోనే ఇలాంటి విషాదం చోటు చేసుకుంది. కాబట్టి మీ హస్బెండ్ మీకోసం ఎంత దూరమైనా వస్తా అంటున్నారు. మీ అత్తగారు, మామగారు అందరూ కూడా మీకోసం చాలా ఫైట్ చేశారు. వాళ్ళకి ఏం చెప్తారు చివరిగా? మేమందరం మంచిగా. సో తను కొంచెం మాట్లాడడానికి కొంచెం నిరాకరిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళ ఆరోగ్య పరిస్థితులు కూడా బాగాలేవు. 2 రోజుల క్రితమే అలాంటి ఘటన జరిగింది. శ్వేతకి సంబంధించి కూడా ఎంతగానో అందరూ ఫైట్ చేశారు, తిండి నిద్ర లేక ఎంతగానో ఫైట్ చేశారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం బాగాలేదని చెప్పొచ్చు. శ్వేత మామగారు మనతో పాటున్నారు, ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. బాబాయ్, ఇప్పుడు ఓకేనా? మీ కోడలు మీ ఇంటికి వచ్చింది? ఇంటికి వచ్చిందమ్మా. ఆమె పరిస్థితి బాగలేదు, ఆమె పరిస్థితి బాగలేదు, మాట్లాడిపిస్తుంది. ఇంటికి వచ్చింది. ఎంత తిప్పరపడితే మీరు అందరు తిప్పరపడితేనే వచ్చింది. మీరు అందరూ బాధపడుతున్నాయి కదా, ఇక మీరు లేకుండా రాకపో, మరి మీరు ఉంటేనే కదా మాకు వచ్చింది. అంటే మీరు ఒక కోడలి కోసం ఎక్కడైనా సరే మనం చాలా వార్తల్లో చూస్తూ ఉంటాం. అంటే
అత్త మామలు టార్చర్ చేస్తున్నారని చెప్పి కోడలు పోలీస్ స్టేషన్కి ఎక్కుద్ది. కానీ ఇక్కడ కోడలు కావాలి, నేను కూతురులా చూసుకుంటామని చెప్పి మీ కుటుంబం మొత్తం పోలీస్ స్టేషన్కి ఎక్కింది. మరి ఎలా అనిపిస్తుంది? ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఇంతమంది సపోర్ట్ ఉంటే నాకు బిడ్డ లెక్కనే అనుకొని నేను తీసుకొచ్చుకున్నామ్మా. నా కోడలు కూడా నా కోడలైనా బిడ్డ అయినా ఒకటే నాకు బిడ్డ కోడలు అంత ఒకటే అనే నాకు తిప్పలు పడి మీరు అందరు సపోర్ట్ ఉంటేనే వచ్చింది. మరి పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు శ్వేతకి ప్రవీణ్ కి? మళ్ళీ చేస్తా ఘనంగానే చేస్తా, అందరిని పిలుస్తామ్మా, అందరిని పిలుస్తా. ఇప్పుడు శ్వేత గారు ఆడపడుచు మనతో పాటు ఉన్నారు. నిన్న మొత్తం కూడా ఆవిడ పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉండి అన్ని తను ఎప్పుడు వస్తుంది ఏంటంటూ కూడా గంటకి ఫోన్లు చేసి కనుక్కుంటుందని చెప్పొచ్చు. ఒకసారి కనుక్కుందాం. అక్క, 2 రోజుల నుంచి మీరు ఎంత ఇబ్బంది పడ్డారో మేమందరం చూస్తూ ఉన్నాం ఇక్కడే దగ్గరుండి. చివరికి శ్వేత ప్రవీణ్ దగ్గరికి అయితే చేరుకుంది, అంటే భార్య భర్త దగ్గరికి చేరుకుంది. ఇంత ఘటన జరిగిన తర్వాత ఏం చెప్తారు? ఏం లేదు, మా తమ్ముడు కోసం చాలా భయపడ్డాం. కానీ స్పెషల్గా అయితే ప్రెస్ వాళ్ళకి మా ఫ్యామిలీ తరఫు నుంచి అందరికీ ధన్యవాదాలు చెప్తుంది. మీ వల్ల మాకు చాలా హెల్ప్ అయింది. మా మరదలు మా దగ్గరకు వచ్చింది, మాకు చాలా సంతోషమే. కాకపోతే మా కలిపినందుకు ఇక చెప్పలేనంత హ్యాపీగానే ఉంది. కానీ కాకపోతే ఒక 2 months దాకా ఎక్కడిదక్కడ మాట్లాడుంటే ఇంకా మాకు చాలా సంతోషము. ఇన్ని రోజులు మేము భయపడ్డాము. మా తమ్ముడు మా మరదలు ఒక దగ్గర ఇట్లా బయటికి వెళ్ళకపోవడం కారణము అదేనే. ఇప్పుడు మీ ప్రెస్ వల్ల వైరల్ అయింది, అంతటా తెలిసింది. మాకు ఇప్పుడు కొంచెం మేలు జరిగింది. కాకపోతే వాళ్ళకు ఒక 2 monthsలలో మంచిగా మళ్ళీ పెళ్లి చేసి మంచిగా నిమ్మతంగా ఉంటాం, అంత సెట్ అయింది. కానీ ఇప్పుడు వాళ్ళ కొట్టడం వల్ల బాడీ పెయిన్స్, వాళ్ళ హెల్త్ బాగాలేదు. వాళ్ళ హెల్త్ కుదురుకున్నాక ఒక 1 month 2 monthలో చేస్తాము. మాకు అయితే మీ మీడియా వల్ల చాలా సంతోషం, చాలా హెల్ప్ చేసిరు. నమస్కారం. సో చూడొచ్చు వాళ్ళు ఎంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు అనేది కూడా. ఒకసారి ప్రవీణ్తో చివరికి ఒక ప్రశ్న అడిగే ప్రయత్నం చేస్తాను. అన్న, ఇంత జరిగింది, మళ్ళీ వాళ్ళు దాడి చేస్తారనే నమ్మకం అంటే అందరిలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు చేతబడి చేస్తారు అంటూ కూడా అనేక సార్లు వీళ్ళ మీద దాడి చేయడం మూలంగానే వాళ్ళు సీసీ కెమెరా పెట్టుకోవడం జరిగింది. ఆ కెమెరా మూలంగానే ఇదంతా కూడా ఈ ఫుటేజ్ రికార్డ్ అయ్యి బయటకు వచ్చిందని చెప్పొచ్చు. ఒకవేళ కనుక ఆ ఫుటేజ్ కనుక లేకపోయి ఉంటే ఈరోజు శ్వేత వచ్చేదా అని ఒక ప్రశ్న కూడా ఉందని చెప్పొచ్చు. అన్న, మళ్ళీ దాడి చేసే ప్రయత్నం ఉంది కాబట్టి మరి పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? వాళ్ళ మీద ఏమైనా లెటర్ రాయించుకున్నారు? జీవితాంతం జైలే ఉండాలి మేడం ఇటువంటి వాళ్ళకు. మళ్ళీ బయటికి వస్తే మళ్ళీ ఏదో ఒకటి చేస్తారు, మనల్ని చంపేస్తారు కూడా. భయం ఉంది మేడం. ఎప్పటికీ ప్రాణభయం ఉంది వాళ్ళ వల్ల. బాబుకైనా మా ఫ్యామిలీకైనా అందరికీ ప్రాణభయం ఉంది. కొట్టిన దానికి ఎవరు పోలీసు వాళ్ళు వాళ్ళ సెక్షన్ల ప్రకారం వాళ్ళని ఎంతవరకు వేయాలని అంతవరకు అయితే చేయాలి. కంపల్సరీ కఠినంగా దూరంగా ఎన్ని సెక్షన్లు లేవో అన్ని సెక్షన్ల వరకు వాళ్ళకు ఇవాళనే వేయాలి. వాళ్ళకి జైలుకి అయితే పంపించాలి, రిమైండ్కి అయితే జైలుకి పంపించాలి, బయటకు వెళ్ళకుండా వేయాలి. అన్న, నిన్న అసలు ఏం జరిగింది అంటే పోలీసులు వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. అది కూడా ఒక ఇద్దరిని తీసుకొని వచ్చారు అక్కడికి, ఎటువంటి విషయం కూడా చెప్పకుండా. లాస్ట్ కి 10 గంటల సమయంలో శ్వేతాన్ని తీసుకొని వచ్చారు. అక్కడికి తీసుకొచ్చాక అసలు ఏం జరిగింది ఏంటి? పోలీసు ముఖ్యంగా చెప్పేది ఏమంటే మీడియా మిత్రులకు అందరికీ మీరు ఇంతవరకు మీ ప్రోత్సాహం ఉంటే ఈ కథ ఇంతవరకు వచ్చింది. దానివల్ల మీ అందరికీ మా కుటుంబ సభ్యులందరికీ తరఫున మీకు ధన్యవాదాలు చెప్తున్నామమ్మా, ప్రత్యేక కృతజ్ఞతలు. నిన్న సాయంత్రం వరకు అయితే రాత్రి 9:30 వరకు అయితే మేము ఇట్లా అనుకోకుండా సంఘటనల వల్ల ఇద్దరు పోలీసు వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఒకరిని తీసుకొని వచ్చారు. వచ్చినాక లాస్ట్లో ఒక పాపనైతే చూసిండు, మా తమ్ముడైతే పాపను చూసిండు. చూసి పాప ఇటు పోకుండా అటుపోయింది చేస్తుంటే అటుపోయింది చూస్తుంటే పాపను పిలిచిండు. పిలిస్తే పాప పోలీసుల వాళ్ళకి పోయింది. లోపలికి వెళ్ళాక సిఎస్ఆర్ ముందర నాకు భర్తనే కావాలని అడగడం వల్ల మా కోటి పాప ఇట్లా మారలేదు. పాప భర్త వైపు చూస్తుంది అని మంచిగా ఉంది పాప. కానీ మా హెల్త్ పరంగా పాప చాలా ఘోరంగా ఉంది, డిస్టర్బ్ అయింది. హెల్త్ పరంగా బాడీ పెయిన్స్ వల్ల హెల్త్ పరంగా కుట్టంగా తీవ్రంగా కుట్టింది కదా, దానివల్ల పాప అయితే లోపల బాధపడేది. కానీ లాస్ట్ వరకు అయితే క్లైమాక్స్ అయితే చాలా వరకు భయపడ్డారని చెప్పొచ్చు అందరూ. ఎందుకంటే తను ఏం చెప్తుంది, బ్రెయిన్ వాష్ చేశారేమో అని చెప్పి చాలా భయపడ్డారు. కానీ అక్కడికి వచ్చాక తను ధైర్యంగా నా భర్తే నాకు కావాలి అంటే పోలీసుల ముందు అంతా చెప్పడం జరిగింది. అది మాకు ఒక మంచి పరిణామం అది చెప్పడం వల్ల. సో ఇప్పుడు ఇంకా ప్రాణహాని ఉంది అంటున్నారు కదా, మరి పోలీసులకు ఏం చెప్పాలనుకుంటున్నారు?
మా తరం వాళ్ళ వల్ల అయితే ఇప్పటికైనా ప్రాణం పోయామమ్మా. బాబుకైనా మా ఫ్యామిలీకైనా అందరి వల్ల వాళ్ళ వల్ల మాకైతే ప్రాణహాని ఉంది. దానివల్ల పోలీసు వాళ్ళు కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను పోలీసు వాళ్ళకి. అన్న ఇంకోటి చూసుకుంటే ఎవరైతే ఇప్పుడు దాడికి దిగారో శ్వేత తల్లిదండ్రులు, అన్నలు, కుటుంబ సభ్యులు, వీళ్ళందరూ కూడా స్నేహితులు, వాళ్ళందరినీ పట్టుకున్నారా పోలీసులు? ఎందుకంటే శ్వేత తమ్ముడు ఇంకా ఇప్పటి వరకు కూడా దొరకలేదు అంటూ కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. 2 మిస్సింగ్ లో ఉన్నారని తెలిసింది ఇప్పటి వరకైనా. వాళ్ళ డైరెక్ట్ అయితే చెప్పలేదమ్మా. 2 అయితే మిస్సింగ్ లో ఉన్నారు. వాళ్ళ తమ్ముడు, ఇంకో కారు తెచ్చిన అబ్బాయి మిస్సింగ్ లో ఉన్నారు. వాళ్ళని కూడా తొలకొచ్చి వాళ్ళపై చర్య తీసుకోవాలని నేను పోలీసు వాళ్ళకు చెప్పడం నిర్ణయిస్తున్నాను. అన్న నిన్న సాయంత్రం వరకు కూడా పోలీసులు శ్వేతకి సంబంధించి ఎటువంటి వార్తను కూడా మీకు చెప్పలేదు. ఎందుకంటే మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ లో కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి ఆ తరువాతనే 9:30-10 గంటల సమయంలోనే శ్వేత వస్తుందన్న వార్త కూడా తెలియడం జరిగింది. అప్పటి వరకు కూడా చెప్పకపోవడంతో ఏమనుకున్నారు అసలు? అంటే శ్వేత వస్తుందా అనుకున్నారా? మేమైతే ఎక్స్పెక్ట్ చేసినాం, మేము వస్తుంది అనుకున్నాం. సాయంత్రం వరకు వస్తుంది అనుకున్నాం. పోలీసు వాళ్ళు మీడియా మిత్రుల వాళ్ళ సహకారంతో మాకు ఇదంతా విషయం తెలిసింది. పోలీసు వాళ్ళైతే ఏ విషయం చెప్పలేదు. వస్తుంది అని చెప్పారు కానీ ఇక్కడ ఉంది అక్కడ ఉంది కరెక్ట్ దొరికిందని ఎప్పటివరకు అయితే పోలీసు వాళ్ళ తులేదో మాకు తెలియదు. మీడియా మిత్రుల ద్వారా వాళ్ళనే మాకు ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది వస్తుంది అనే సమాచారం ఇచ్చారమ్మా. సో ఇప్పుడు ఏం చేస్తారు మరి? పెళ్లి ఘనంగా చేయబోతున్నారు 2 నెలల తర్వాత. మేము చేస్తామమ్మా, చేస్తాం. కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను చూసుకొని వాళ్ళు నిమ్మగా కోలుకున్న తర్వాత ఘనంగా చేస్తామమ్మా. మా బాబాయ్ కానీ, మా చిన్నమ్మ కానీ, మా తమ్ముడు కానీ వాళ్ళందరూ బాడీ మొత్తం ఎట్టుందంటే చేతులు కాళ్ళు కుట్టిరుగా చూసిరుగమ్మా తీవ్రంగా. అయితే వాళ్ళు రీకవర్ అయినాక నిమ్మలంగా అందరూ ఆరోగ్యపరంగా రీకవర్ అయినాక చేస్తామమ్మా. సో ఇక్కడ చూడొచ్చు అఖిల, వాళ్ళు మాత్రం కలిసిపోయారని చెప్పొచ్చు. ఒక్కసారి ఆ జంట చూడొచ్చు ఎంత అన్యోన్యంగా ఉన్నారు అనేది కూడా ఒకసారి చూస్తున్నాం. ఇంకా వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం మాత్రం చేయలేమని చెప్పొచ్చు. కానీ వాళ్ళు ఎప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలి. ఎందుకంటే ఇంకా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి థ్రెడ్ ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఒక్కసారి చూసుకుంటే గనక వీళ్ళు పంపించారు. బట్ ఇప్పుడు పోలీసులు కూడా శ్వేత పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇప్పటికైనా వారి పేరెంట్స్ లో ఏమైనా మార్పు వస్తుంది? ఎంతైనా కన్న కూతుర్ని ఒకే పెళ్లి చేసుకుంది. ఎవరైనా సరే తమ కూతురు ఆనందంగా ఉండాలని అనుకుంటారు. బట్ ఇప్పటికైనా వారి పేరెంట్స్ లో ఏమైనా మార్పు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలు ఈ విషయంలో శ్వేత ఏమైనా చెప్పిందా? ఏసాకిలా దీనికి సంబంధించి శ్వేత మాత్రం ఒకటే చెప్తుందని చెప్పొచ్చు. అంటే నన్ను తీసుకెళ్లారు కొంచెం అంటే వచ్చేసి వాళ్ళని వదిలేసి రా అంటూ కూడా తనకు చెప్పడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం వాళ్ళ వెంటే ఉంటూ అంటే ఎక్కడుంది శ్వేత ఏంటి అంటే అన్ని బాగోగులు కూడా కనుక్కొని వాళ్ళని పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత కౌన్సిలింగ్ కూడా ఇచ్చి అసలు ఏం జరిగింది, నిజంగానే నీకు ప్రవీణ్ అంటే ఇష్టమేనా, ప్రేమించుకున్నారా అంటూ కూడా అన్ని వివరాలు కూడా శ్వేతని అడగడం జరిగింది. అడిగిన తర్వాత అందరి సమక్షంలోనే శ్వేతని పోలీసులు ఒక ప్రశ్న అడిగారు. నువ్వు ఎవరితో ఉంటావు, తల్లిదండ్రులు కావాలా లేకపోతే ప్రవీణ్ కావాలని అడిగినప్పుడు తను అందరి ముందు అసలు ఎటువంటి ఆలోచన కూడా చేయకుండా నేను నా భర్త దగ్గరే ప్రవీణ్ దగ్గరే ఉంటాను అంటూ కూడా తను చెప్పడం జరిగింది. కాబట్టి వెంటనే పోలీసులు తనకి కౌన్సిలింగ్ ఇచ్చి తన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కుటుంబ సభ్యులందరినీ కూడా వాళ్ళని విచారించడానికి కూడా తీసుకున్నారని చెప్పొచ్చు. ఈ రోజు కోర్టుకు కూడా వెళ్లే ప్రయత్నం చేయబోతున్నారు అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. శ్వేతకి మాత్రం కొంచెం ప్రాణహాని ఉంది. శ్వేతకి మాత్రమే కాదు ఈ కుటుంబ సభ్యులకి ముఖ్యంగా ప్రవీణ్ కి కూడా ప్రాణ భయం ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎప్పటికైనా సరే వాళ్ళు మళ్ళీ మమ్మల్ని చంపడానికి వస్తారు, మాకు థ్రెడ్ ఉంది వాళ్ళ త్రూ, కాబట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలి, లేదంటే జీవితాంతం కూడా పోలీస్ స్టేషన్ అంటే జైల్లోనే ఉండే విధంగా శిక్ష వేయాలి అంటూ కూడా తన కూతురు కోరుకుంది. అంటే చూడొచ్చు ప్రవీణ్ అంటే ఎంత ఇష్టం అనేది. ఇప్పటికీ కూడా తను ప్రవీణ్ వెనకాలే ఉండి అంటే ఎంత ధైర్యం అంటే ఆ భర్త అనేది ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. నలుగురిలో కూడా తన తండ్రి తీసుకువెళ్లి తనకి ఎంత బ్రెయిన్ వాష్ చేసినా కూడా తను ఎటువంటి ఆలోచన లేకుండా నాకు ప్రవీణే కావాలి అంటూ కూడా నలుగురిలో చెప్పిందంటే శ్వేతకి ప్రవీణ్ అంటే ఎంత ఇష్టం అనేది ఇక్కడ మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఆ వీడియోలో ఆ తండ్రి ఆ తల్లి ఎందుకంటే కేవలం తనకి ఆస్తి లేదు, ఎవరైతే ప్రవీణ్ ఉన్నారో తనకు ఆస్తి లేనందువల్లే ఇలాంటి ఘటనకు పాల్పడుతున్నారు. సో అందుకే ఈ పెళ్లి ఇష్టం లేదంటూ కూడా ప్రవీణ్ వారి కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. సో వారి ఎవరైతే శ్వేత తండ్రి అయితే ఇదంతా చేస్తుందని నిజంగా దానికోసమేనా లేదంటే ఏమన్నా ఇతర కారణాలు ఉన్నాయా అనుకోవచ్చు?
కూడా మనం శ్వేతతో వాళ్ళ తండ్రి వాళ్ళ అత్తమామలు అంటే ప్రవీణ్ అత్తమామలతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. అంటే కుటుంబ సభ్యులు అమ్మ నాన్నలతో అందరితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్న మాట అంతా కూడా ఒకటే అని చెప్పొచ్చు. ఏంటంటే శ్వేత తల్లిదండ్రులకి కొంచెం పలుకుబడి ఆస్తి ఉంది, అతనికి చాలా పలుకుబడి ఉంది కాబట్టి వీళ్ళకి అంటే ప్రవీణ్ వాళ్ళకి ఎటువంటి పలుకుబడి లేదు. ఏదైతే ఇప్పుడు మనం ఈ ఇల్లు చూస్తున్నామో ఇది కూడా కేవలం కొన్ని నెలల క్రితమే కట్టడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న ఇల్లు ఉంటుండే దాన్ని కూల్ చేసి వేరే ఇల్లు కడుతూ ఉన్నారు. ఇంతలోనే అందులో ప్రవీణ్ కి కూడా కొంచెం చిన్న ఏజ్ అవ్వటంతో ఇప్పుడే పెళ్లి అవసరమా, అందులో ఉద్యోగం కూడా లేదు అంటూ కూడా తండ్రి అనేక సార్లు తనని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇప్పుడే కాదు, ఇక్కడ ఇంకోటి అఖిల మనం ముఖ్యంగా చూడొచ్చు, కేవలం ఏదైతే మనకి సీసీటీవీ ఫుటేజ్ లో చూసామో ఆ ఒక్క దాడియే కాదు, ఇంతకు ముందు శ్వేత మీద అనేక సార్లు అంటే వీళ్ళు ప్రేమలో ఉన్నప్పుడు 4-5 సార్లు తన మీద దాడి చేయడం జరిగింది. నోట్లో యాసిడ్ పోసారు అంటూ తనని కొట్టారు, చిత్రహింసలు చేశారు అంటూ కూడా నిన్న ప్రవీణ్ మన బిగ్ టీవీలో చెప్పడం జరిగింది. ఆ తండ్రి కేవలం అంటే డబ్బు సరిగ్గా ఆర్థికంగా సరిగ్గా లేని వ్యక్తులతో నువ్వు ప్రేమిస్తావా అంటూ కూడా తనని ఎంత హింసించాడు అనేది కూడా నిన్న ప్రవీణ్ తన మాటల్లో చెప్పడం జరిగింది. అంటే అప్పుడే అలా చేశారంటే మళ్ళీ తనకి ప్రాణ భయం ఎందుకు ఉండదు అనేది మాత్రం మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఒకసారి ప్రవీణ్ తో ఒక ప్రశ్న అడుగుదాం. అన్న, నిన్న వాళ్ళతో మాట్లాడారా? వాళ్ళ పేరెంట్స్ తో ఏమన్నా ఏం మాట్లాడలే మేడం. మీరేం మాట్లాడలేదు? వారిని వేరే దగ్గరికి తీసుకెళ్ళినారు పోలీసు వాళ్ళు. మా భార్యని వేరే దగ్గరికి తీసుకొచ్చారు. అంటే మీరు పోలీసులతో మాట్లాడినప్పుడు అసలు పోలీసులు ఏమన్నారు? ఎలాంటి శిక్ష చేస్తారు? చెప్పలే మేడం, ఏం చెప్పలేరు. మార్నింగ్ చెప్తా అని చెప్పారు. మార్నింగ్ చెప్తా. అంటే ఇప్పుడు మీరు శ్వేతని కలిసినప్పుడు అసలు తను ఎక్కడ ఉంది, తనతో ఏం మాట్లాడారు వాళ్ళ తల్లిదండ్రులు, శ్వేత తల్లిదండ్రులు? ఎందుకంటే మీరు మాకు నిన్న కూడా చెప్పడం జరిగింది, శ్వేతను అనేక సార్లు ఇబ్బంది పెట్టారు, నన్ను ప్రేమించింది అని, నన్ను పెళ్లి చేసుకుంది అని కూడా. మరి నిన్న అసలు ఏం జరిగింది? తన మీద ఏమైనా దాడి చేశారు? ఎందుకంటే నలుగురు ఉన్నప్పుడే తన మీద అంత దాడి చేశారంటే మరి ఎవరు లేనప్పుడు తన మీద దాడి చేశారా, చేసుకున్నా అడిగారా? చేసినారంట మేడం, చేసినారంట. తర్వాత మార్నింగ్ చేసినారంట, కొట్టినారంట. తర్వాత ఏం కొట్టారు. తనకి ట్రీట్మెంట్ కూడా ఆర్బీసీ హాస్పిటల్లో తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ ఇచ్చారు, అదంతా ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత శ్వేతని బ్రెయిన్ వాష్ చేశారు. అంటే ప్రవీణ్ ని వదిలేసినా ఇంకొక పెళ్లి చేస్తాను, ధనిక కుటుంబానికి ఇస్తాను, నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటాను అంటూ కూడా దాడి చేశారని కూడా చెప్పారు. అది వాస్తవమేనా? వాస్తవం మేడం, చెప్పినారు. కానీ మా భార్య నేనే కావాలని వచ్చింది మేడం, నాతోటి అయితే వచ్చింది. అంటే ఏమన్నారంట తల్లిదండ్రులు? ఏమన్నారు అంటే తండ్రి ఒక్కడేనా, దానిలో తల్లి పాత్ర కూడా ఉందా? తండ్రి ఒక్కడే అనుకో. తండ్రి ఒక్కడే. తండ్రి వాళ్ళ మేనత్త. వాళ్ళ అన్నలు కూడా బిహేవ్ చేశారు అన్నట్లు? వాళ్ళ మామ వాళ్ళు చేశారు. కొట్టారు, బాగా కొట్టారు. అంటే అన్న, మనం నలుగురు ఉంటేనే తనని అంత పైశాచికంగా అంత హింసించారు, మరి ఎవరు లేనప్పుడు రూమ్ లోకి తీసుకెళ్లి ఎలా, అసలు అది ఊహించుకోవడానికి భయంకరంగా ఉందని చెప్పాను. తను ఎలా ఫేస్ చేసిందన్న? అంటే మీరు అడిగినప్పుడు తను ఏం చెప్పింది? ఏం చెప్పాలి మేడం, ఏడ్చింది మేడం, అంతే. తర్వాత చెప్తాను చెప్పేసి. అన్న, ఎక్కడైనా సరే ఫ్యామిలీ అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ సైడ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అంటే అబ్బాయి తరపున కూడా ఆ సపోర్టివ్ అనేది చాలా తక్కువ ఉంటుందని చెప్పొచ్చు. కానీ నిన్న అంటే ఎప్పుడైతే మీరు ప్రేమించుకున్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ తల్లిదండ్రుల సపోర్ట్ చాలా వరకు ఉంది. ఏం చెప్తారు? అందరికి థ్యాంక్ యూ. అంతేనా? అంటే ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ మనం నిన్నటి నుంచి కూడా ప్రవీణ్ గారి ఫేస్ లో ఇప్పుడు ఆ స్మైల్ చూస్తున్నాం అని చెప్పొచ్చు. సో మీ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు. మరి శ్వేతకు ఒక్కసారి ఏం చెప్తారు చివరిగా? శ్వేత లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటా మేడం. ఒక్కసారి ప్రపోజ్ చేసేయండి, అయిపోద్ది అందరి సమక్షంలో. థ్యాంక్ యూ. ఒక్కసారి చేసేయండి, తను కూడా ఆనందపడుతుంది కదా. బాగాలేదు మేడం. సో చూడొచ్చు, వాళ్ళు మాత్రం శ్వేత అలాగే వాళ్ళిద్దరు కూడా ఇప్పుడే ఆ ఫేస్ స్మైల్ అనేది మనకి ఇద్దరిలో కూడా కనిపిస్తుంది, తన కళ్ళల్లో ఆనందం కూడా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా ఎంతగానో ఆనందంగా ఉన్నారు. ఒకసారిగా ఈ వార్త 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే శ్వేత తన భర్త దగ్గరికి వెళ్ళిపోయింది అన్న వార్త ప్రతి ఒక్కరికి కూడా ఆనందంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ చూశాక తన తండ్రి తీసుకువెళ్లి శ్వేతను ఏమన్నా చేశాడేమో, అసలు బ్రతికే ఉందా అనే వార్తను కూడా మనం ఆ ప్రవీణ్ నోట్లో నుంచి విన్నామంటే ప్రతి ఒక్కరికి కూడా ఒకే ప్రశ్న వచ్చిందని చెప్పొచ్చు. తీసుకెళ్లేమన్నా అంటే తండ్రి మాట వినట్లేదు అని చెప్పి ఏమన్నా చేసిందా అనే ప్రశ్న మాత్రం అందరిలో ఉంది. కానీ ఈ రోజు మాత్రం వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. ఇలాగే ఎప్పటికీ ఉండాలనేది కూడా మనం కోరుకుందాం అఖిల. మొత్తంగా చూసుకున్నట్టయితే ఇరు కుటుంబ సభ్యులను కూడా పిలిపించి పోలీస్ స్టేషన్లో ఒక ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ అయితే ఇచ్చారు, వారికి వీరికి కూడా. సో ఫైనల్గా వారి కుటుంబం నుంచి వీరికి ఏమీ హామీ లేకుండా ఉండేందుకు ఒక వాంగ్మూలం కానీ అసలు ఇద్దరికి పోలీసులు ఫైనల్గా ఏం చెప్పారు?
ఎస్ అఖిల, దీనికి సంబంధించి పోలీసులు ఇరు కుటుంబాలకి సంబంధించి కూడా పిలిచి వీళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది. అంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు, వాళ్ళని కాంటాక్ట్ చేసే పరిస్థితికి అంటే కలవాలని కానీ లేకపోతే వాళ్ళకి కోపానికి గురి చేసేలాగా ఎటువంటి మాటలు కూడా మాట్లాడొద్దు అంటూ కూడా ప్రవీణ్ తల్లిదండ్రులకు చెప్పారు. ముఖ్యంగా శ్వేత తల్లిదండ్రులకి మాత్రం మీరు అమ్మాయి జోలికి వెళ్ళొద్దు అంటూ కూడా ఒక లెటర్ రాసుకున్నారు. అలాగే ఈ ఘటనకి సంబంధించి ఎందుకంటే పెళ్ళైపోయిన తర్వాత వేరొకరి భార్య కాబట్టి ఆ భార్యని ఇలా అంత దారుణంగా ఆ విజువల్స్ లో మనం చూడొచ్చు, కొట్టటము, రక్తం, శ్వేతకి నోట్లో నుంచి రక్తం వస్తున్నా కూడా అసలు వదలకుండా ఒక గొడ్డుని, ఒక ఆవుని తీసుకెళ్ళినట్టుగా లేకపోతే ఒక గొడ్డుని తీసుకెళ్ళినట్టుగా కాలు చేతులు కట్టేసి తీసుకువెళ్ళాడు అంటే అతను మనస్తత్వం ఎలా ఉందనేది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి గతంలో ఇలాంటి అంటే మళ్ళీ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటివి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కఠినంగా శిక్షించాలి. అలాగే పోలీస్ స్టేషన్ లో కూడా వీళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుందని చెప్పొచ్చు. మరి ఈ రోజు కోర్టుకు వెళ్ళబోతున్నారు, మరి ఏం జరుగుతుందనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పొచ్చు అఖిల. ఏదైతే ఎట్టకేలకైతే శ్వేతాని తన భర్త ప్రవీణ్ ఇంటికైతే పంపించారు. దీంతో అటు ప్రవీణ్ కుటుంబ సభ్యులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫ్యూచర్లో కూడా ఫర్దర్గా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదు, ఆ శ్వేత కుటుంబ సభ్యుల నుంచి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు, ప్రాణహాని ఉండకూడదు అనేది కూడా ఈ రోజైతే కోర్టుకి వెళ్ళబోతున్నారు. కోర్టుకు వెళ్ళి కూడా ఒకటి లెటర్ అయితే తీసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మరొకసారి వీరు అధికారికంగా కూడా పెళ్లి చేసుకుంటారంటూ కూడా ఇప్పుడే కుటుంబ సభ్యులైతే బిగ్ టీవీతో చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం అయితే వారి కుటుంబ సభ్యులంతా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. అలాగే నిన్నటి నుంచి కూడా వారికి బిగ్ టీవీ అయితే సపోర్ట్ గా ఉండి అండగా ఉండి ఇప్పటి వరకు కూడా అసలు ఆ శ్వేత ఎక్కడుంది తీసుకొచ్చే వరకు మీకు సపోర్ట్ కుంటామంటూ కూడా ఒక భరోసాను అయితే ఇచ్చింది. అయితే శ్వేత పోలీసుల సమక్షంలో అయితే ఇరు కుటుంబాలను పిలిపించి పోలీసులు ఇద్దరికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చేసి సో ఎట్టకేలకు తన అత్తగారింటికి అయితే పంపించారు. ప్రస్తుతం అయితే మరి కోర్టుకు వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుంది, సో వీరు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారనేది కూడా చూడాలి. ఏం కాదు, చేస్తున్నాను.